హాయ్ గైస్, వెల్కమ్ టు మై అందర్ వీడియో. ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్. రీజనింగ్లో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే దీని నుండి 2 to 4 ఆర్ 5 బిట్స్ దగ్గర వరకు ఇందులో బిట్స్ వస్తాయి. ఐదర్ ఇన్ కాంపిటేటివ్ ఆర్ ఇన్ డ్రైవ్స్ పర్పస్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు రఫ్ షీట్ ఇస్తే ఇప్పుడు ఇన్విజిలేటర్ తెలియకుండా మనం ఆ రఫ్ షీట్ వెనకాల ఫస్ట్ ఇలా మన నంబర్స్ అని వేసుకోవాలి. ఆల్ఫాబెట్స్ అన్ని రాసి వాటికి నంబరింగ్ ఇవ్వాలి. ఏకి జడ్కి మధ్యలో ఆ నంబర్ స్పేసెస్ నింపాలి మనం. అలాగే జడ్ నుండి ఏ వరకు రివర్స్లో వాటికి నంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అది 1 minute ప్రాసెస్. అది ఇన్విజిలేటర్ తెలియకుండా మనం ఇలా రాస్తే మనకి టైం అనేది చాలా యూజ్ అవుతుంది ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇలా మనం ఏ నుండి జెడ్ వరకు ఇలా నంబరింగ్ ఇచ్చుకోవాలి. అలా జెడ్ నుండి ఏ వరకు రివర్స్లో నంబరింగ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ టాపిక్ ఏంటంటే లెటర్ టు లెటర్ షిఫ్ట్. ఇది ఇక్కడ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ఫార్వర్డ్ షిఫ్టింగ్, బ్యాక్వర్డ్ షిఫ్టింగ్, 2 షిఫ్టింగ్ ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ ఫార్వర్డ్ షిఫ్టింగ్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇఫ్ టీచర్ ఈస్ కోడెడ్ యాడ్ VGCE JGT, హౌ ఈస్ చిల్డ్రన్ ఈస్ కోడెడ్. ఇప్పుడు దీన్ని ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఏం చేయాలంటే ఈ ఆల్ఫాబెట్ సిరీస్ని కంపేర్ చేయాలి. ఇప్పుడు టీ అనేది వి కింద మారింది. దీన్ని కంపేర్ చేస్తే టీ ఎక్కడ ఉంది, వి ఎక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది, వి ఇక్కడ ఉంది. సో 2 పొజిషన్స్ మూవ్ అయింది టీ అనేది. సో +2 జరిగింది ఇక్కడ. తర్వాత ఈ అనేది జీ కింద మారింది. ఈ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది. నెక్స్ట్ 2 పొజిషన్స్ మారింది ఈ అనేది. ఓకే, నెక్స్ట్ ఏ అనేది సి కింద అయింది. అంటే మళ్ళీ 2 పొజిషన్ మారింది. అది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే ఫార్వర్డ్ షిఫ్టింగ్, రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, అన్నిటికీ +2 అలా వెళ్తుంది. హౌ ఈస్ చిల్డ్రన్ ఈస్ కోడెడ్ అని అడిగాడు. ఇప్పుడు ఇంత క్వశ్చన్ 1 ఆన్సర్ చూద్దాం. చిల్డ్రన్, దీన్ని +2 ఆపరేషన్ చేద్దాం. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది? దీనికి సికి +2 చేస్తే ఏమవుతుంది? ఈ వస్తుంది. నెక్స్ట్ హెచ్కి జే వస్తుంది. నెక్స్ట్ ఐకి కే వస్తుంది. ఎల్కి ఎన్ వస్తుంది. డికి ఎఫ్ వస్తుంది. నెక్స్ట్ ఆర్కి +2 టీ వస్తుంది. ఈకి జీ వస్తుంది. ఎన్కి పి వస్తుంది. సో మనకి కావాల్సిన ఆన్సర్ ఇది. ఓకే, క్వశ్చన్ 1లో. క్వశ్చన్ 2కి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే బాయ్ ఈజ్ కోడెడ్ యాజ్ ANX, హౌ ఈజ్ గర్ల్ ఈజ్ రిటర్న్ యాజ్. ఇప్పుడు బి అనేది ఏ కింద అయ్యింది. అంటే బి ఏ కింద అయ్యింది అంటే ఒక పొజిషన్ వెనక్కి వెళ్ళింది. -1. ఓ అనేది ఎన్ కింద మారింది. ఓ టు ఎన్ ఒక పొజిషన్ ఎన్ అయింది. -1 అలా -1 అవుతుంది. సో గర్ల్ అనే వర్డ్కి -1 బ్యాక్వర్డ్ షిఫ్ట్ చేయాలి. జీ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. జీకి బ్యాక్వర్డ్ చేస్తే ఎఫ్, ఐకి హెచ్, ఆర్కి క్యూ, ఎల్కి కే. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఇప్పుడు మనం లెటర్ టు లెటర్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ షిఫ్ట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ క్రాస్ ప్లాట్ఫామ్ చేయాలి. క్రాస్ ప్యాటర్న్లో ఏం చేయాలంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంటుంది. మనం ఆ ప్యాటర్న్ కనిపెట్టాలి. ఆ ప్యాటర్న్ కనిపెట్టి నెక్స్ట్ వాడు ఇచ్చిన దానికి సేమ్ ప్యాటర్న్ అప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే బ్రేక్, BREAK ఈజ్ కోడెడ్ యాజ్ KAERB. చూసుకున్నట్లయితే సేమ్ లెటర్స్ రిపీట్ అయ్యాయి. కాకపోతే ఇది ఆర్డర్ ఎలా ఉంది? ఇది ఈ ఉన్న ఆర్డర్ రివర్స్ అయ్యింది. BREAK. ఓకే, బ్రేక్ వచ్చింది కదా. హౌ ఈజ్ గ్లాస్ కోడెడ్ యాజ్ అంటే గ్లాస్కి రివర్స్లో రాయాలి. ఆన్సర్ వచ్చేస్తుంది.
అంటే SSALG. సో ఇది ఆన్సర్, సింపుల్. ఇఫ్ క్యాండిల్ ఈస్ కోడెడ్ యాజ్ NaCELD, హౌ ఈస్ వండర్ ఈస్ రెడ్నెస్. చూసుకున్నట్లయితే మళ్ళీ సేమ్ లెటర్స్ రిపీట్ అవుతుంది. CAENDLE ఇక్కడ అవి జంబుల్ అయ్యాయి. ఎలా జంబుల్ అయ్యాయి ఆ ప్యాటర్న్ కనిపెట్టండి. CAN స్టార్టింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే CAN ఇక్కడ రివర్స్లో ఉంది. తర్వాత అంటే బ్రేక్ అయింది, ఇక్కడ సగం సగం బ్రేక్ అయింది, సగం లెటర్స్. DLE ఇక్కడ రివర్స్ అయింది. సో ఆడు వండర్కి అడిగాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, VONDER 2 క్లస్టర్స్ కింద చేసుకున్నట్లయితే దీన్ని రివర్స్లో రాయండి. NOWRED ఈ రెండింటి కలపండి ఇప్పుడు, లేకపోతే ఏమొస్తుంది, NOWRED. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇది, సింపుల్. నెక్స్ట్, ఇఫ్ స్ట్రాంగ్ ఈజ్ రిటర్న్ యాజ్ TSORGN, హౌ ఈజ్ వీక్ రిటర్న్ యాజ్. మళ్ళీ చూసుకుందాం మనం ఎలా ఈ ప్యాటర్న్ ఎలా మారింది అనేది. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రిపీట్ అయినవి సేమ్ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి, జంబుల్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ ST ఉంది స్టార్టింగ్, ఇక్కడ TS అంటే పొజిషన్ 2 లెటర్స్ కింద డివైడ్ అయ్యింది ఇక్కడ క్లస్టర్ అనేది, అవి రివర్స్ అయ్యాయి. అర్థమైందా, ST TS అయింది, RO అనేది OR కింద మారింది. ఇప్పుడు వీక్ అడిగాడు, వీక్కి మనం చేయాలి 2 లెటర్స్ కింద క్లస్టర్ చేయాలి, అంటే డివైడ్ చేయాలి. అంటే WE ఏమవుతుంది, EW అవుతుంది, AK KA అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేయాలి, EW KA, అంతే అయిపోయింది. నెక్స్ట్, ఇఫ్ బాటిల్ ఈజ్ రిటర్న్ యాజ్ CNUSMD, హౌ ఈజ్ నీడిల్ రిటర్న్ యాజ్. మళ్ళీ చూసుకోండి ఏమైనా కామన్గా ఉందని చూడండి. BOTTLE CNUSMD ఎక్కడ కామన్గా ఏం లేవు. సో ఇక్కడ మనం షిఫ్టింగ్ అనేది జరిగింది. ఇక్కడ షిఫ్టింగ్ జరిగితే ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే B అనేది C కింద అయింది, O N కింద అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే Bకి చూడండి BOTTLE, ఇది ఎలా అయింది, CNUSMD. B అనేది C కింద మారింది, ఇక్కడ ఏమైంది +1 అయింది. O అనేది N కింద అయింది, అంటే ఏమైంది, O ఇక్కడ ఉంది, N ఇక్కడ ఉంది, -1. నెక్స్ట్ ETA ఏమైంది, U కింద అయింది, +1. ET S కింద అయింది. సో ఇక్కడ ఏం మైనస్, అంటే చూడండి +1 -1 +1 -1. ఇక్కడ ఈ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసాం. సో వాడు ఏం అడిగాడు, నీడిల్ అడిగాడు. సేమ్ నీడిల్కి మనం సేమ్ ప్యాటర్న్ అప్లై చేద్దాం. Nకి +1 చేయండి, Nకి +1 చేస్తే ఏమొస్తుంది, O వస్తుంది. ఈకి -1 చేద్దాం. ఇప్పుడు ఈకి -1 చేస్తే D, మళ్ళీ నెక్స్ట్ +1, ఈకి +1 చేస్తే F, Dకి -1 చేయండి, Dకి -1 చేస్తే C, Lకి +1 M వస్తుంది, ఈకి -1 D వస్తుంది. సో మన ఫైనల్ ఆన్సర్ ODFCMD, ఇది C. ఓకే, ఇంతటితో క్రాస్ ప్యాటర్న్ లాజిక్ అయింది అండ్ లెటర్ టు లెటర్ ఈ రెండే అయ్యాయి. ఇంకా రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ 2 ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ మొత్తం మీకు కంప్లీట్గా వచ్చేసినట్టే. నెక్స్ట్, లెటర్ టు లెటర్ ప్లస్ క్రాస్ ప్యాటర్న్. ఇప్పుడు మనం చూసుకున్నట్టు లెటర్ టు లెటర్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసాం, క్రాస్ ప్యాటర్న్ సెకండ్ ఎగ్జాంపుల్లో చూసాం. ఈ రెండింటిని కాంబినేషన్లో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్, ఇఫ్ స్ట్రైక్ ఈజ్ రిటర్న్ యాజ్ FLJ SUT, దెన్ హౌ ఈజ్ వికెట్ రిటర్న్ యాజ్ అని అడిగాడు. ఇప్పుడు రాద్దాం, అడిచింది రాద్దాం. SIKE, S అనేది F కింద మారింది, చూడండి మారుద్దా, S అనేది F కింద చాలా గ్యాప్ వస్తుంది Sకి Fకి. ఓకే, F ఇక్కడ ఉంది, S ఇక్కడ ఉంది, గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఆ ప్యాటర్న్ మ్యాచ్ అవ్వట్లేదు, ప్యాటర్న్ కాదు షిఫ్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ ప్యాటర్న్ మారుతుంది. ఇక్కడ చివరిలో చూసుకోండి, మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది T, అంటే Sకి +1 ఇక్కడ చివరిలో జరిగింది, అంటే ఇది రివర్స్ అవుతుందేమో అబ్జర్వ్ చేయండి.
ఎస్ అనేది టీ కింద మారింది. తర్వాత టీకి +1 చేస్తే ఏమొస్తుంది, యూ వచ్చింది. ఆర్కి +1 చేస్తే ఎస్ వస్తుంది కదా, ఐకి జే. అర్థమైందా? +1 పెరుగుతుండదు, అన్నిటికీ షిఫ్ట్ అవుతుంటుంది. ఆ షిఫ్ట్ అయినవన్నీ రివర్స్లో వస్తుంటాయి. అంటే షిఫ్ట్ అవుతుంది, నెక్స్ట్ ప్యాటర్న్ మారుతుంది, రివర్స్లో ఉంది ప్యాటర్న్. సో స్ట్రైక్ అని ఇలా మారింది కదా, మనం వికెట్ అడిగాడు, వికెట్కి మనం చేద్దాం. ఫస్ట్ +1 అప్లై చేసేయండి. డబల్ఈకి ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది. ఐకి +1 చేస్తే జే వస్తుంది. సికి +1 డి, కేకి ఎల్, ఈకి ఏమొస్తుంది ఎఫ్, టీకి యూ. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే ప్యాటర్న్ సరిపోద్ది కదా. సో యూఎఫ్ఎల్ డిజేఎక్స్. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ప్లాంక్ ఈజ్ రిటర్న్ యాజ్ పిఆర్డి అండ్ క్యూ, దెన్ హౌ ఈజ్ పెన్సిల్ రిటర్న్ యాజ్ అని అడిగాడు. ఇప్పుడు ప్యాటర్న్ చూడండి, పి అనేది పీ కింద మారింది. ఇలా అవ్వదు, మనకి సేమ్ లెటర్ కింద ఉండిపోయింది. సో ఇక్కడ రివర్స్లో చూసుకోవాలి. పి అనేది క్యూ కింద మారింది. పీకి క్యూకి గ్యాప్ చూడండి, +1. నెక్స్ట్ ఎల్కి ఏమైంది, ఎల్ అనేది ఎన్ కింద మారింది. ఎల్ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ +2 జరిగింది. ఓకే. చూసుకున్నట్టయితే ప్లాంక్కి రివర్స్ అదే +1 +2 +3 +4 ఇలా చేసుకెళ్దాం. ఏమొస్తుంది చూద్దాం. ప్లాంక్కి పీకి క్యూ వస్తుంది +1 చేస్తే, ఎల్కి ఎన్ వచ్చింది కదా, +2 చేస్తే ఎన్ వస్తుంది. ఏకి ఇక్కడ 1 2 ఉంది, సో ఏకి +3 చేస్తే కదా డి వస్తుంది, అంటే రివర్స్లో వస్తుంది. నెక్స్ట్ ఎన్కి +4 చేస్తే ఆర్ వస్తుంది, కావాలంటే అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కేకి +5 చేయండి, +5 చేస్తే పి వస్తుంది. సో +1 +2 +3 +4 +5 ఈ ఆర్డర్లో వెళ్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని సేమ్ ఆ ప్యాటర్న్ అప్లై చేయాలి. పెన్సిల్కి అడిగాడు వాడు, సో పీకి +1 చేయండి, క్యూ అవుతుంది. ఈకి +1 చేస్తే ఇక్కడ +1, ఈకి +2 చేయండి, ఈఎఫ్జి. ఓకే, జీ వస్తుంది. ఎన్కి +3 చేయండి, క్యూ వస్తుంది. సికి +4 చేయండి, జీ వస్తుంది. ఐకి ఎల్ వస్తుంది. ఎల్కి +5 చేయండి, క్యూ వస్తుంది. సో ఇది ఆన్సర్, క్యూ జీ క్యూ జీ ఎల్ క్యూ. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, రివర్స్ చేయాలి, ఎందుకంటే ప్యాటర్న్ నుంచి రివర్స్లో ఉంది. సో రివర్స్ చేస్తే క్యూఎల్జీ క్యూజీ క్యూ. ఇది ఫైనల్ ఆన్సర్ అన్నమాట. అప్పుడు ఈ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు, మనం దీన్ని రివర్స్ చేయాలి కదా. ఆప్షన్స్లో చూస్తే ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. సో కన్ఫ్యూజన్ లేకుండా దీన్ని రివర్స్ చేయండి. ప్యాటర్న్ రివర్స్లో ఇక్కడ వాడు ఇచ్చాడు కాబట్టి మనం రివర్స్లో ఉండాలి ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, లెటర్ టు నెంబర్ కోడింగ్. ఇది చాలా సింపుల్. లెటర్ టు నెంబర్ ఏంటంటే, ఇప్పుడు మనం స్టార్టింగ్ రాసుకున్నాం చూడండి, అదే నెంబరింగ్ ఇచ్చాం ఆల్ఫాబెట్ సిరీస్కి. సేమ్ ఆ నెంబరింగ్ బట్టి మనం దీన్ని సెర్చ్ చేయాలి. క్యాట్కి ఏమి ఇచ్చాడు కోడ్ 312, అంటే సికి ఏముంది ఇక్కడ 3 ఉంది, ఏకి 1 ఉంది కదా, సరిపోయింది. టీకి 7 ఉంది, 20 ఉంది. ఇది 20, క్వశ్చన్ మిస్టేక్. సో ఇప్పుడు ఏం అడిగాడు, డాగ్కి కోడ్ అడిగాడు. సో డాగ్కి అక్కడ నంబరింగ్ ఎలా ఇచ్చామో ఆ నంబరింగ్ రాయాలి. డీకి 4 ఉంది. మీరు డౌన్ ఉన్న నెంబర్ సబ్జెక్ట్ చేయండి, పైన చూసి కన్ఫ్యూజ్ అవ్వండి. ఓకే. ఓకి 15, జీకి 7 ఉంది. సో 4157 విల్ బీ యువర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, ఇఫ్ హీ ఈస్ కోడెడ్ యాజ్ 41, హౌ ఈస్ హీ కోడెడ్? ఇప్పుడు హీ చూసుకున్నట్లయితే హెచ్కి ఏం రావాలి, ఇక్కడ నార్మల్ నెంబర్ని చూసుకున్నట్లయితే హెచ్కి 8 రావాలి, ఈకి 5 రావాలి, అంటే 85 అవుతుంది. సో 85, ఇక్కడ 41 ఉంది, ఇక్కడ 85 ఉంది. సో మ్యాచ్ అవ్వట్లేదు.
అంటే ఇక్కడ ఏది జరిగిందంటే నార్మల్ చూడండి, ఆ నంబరింగ్ బట్టి మీరు ఇక్కడ కోడింగ్ వేస్తే ఎంత వచ్చింది, హెచ్కేఎం వచ్చింది 8 వచ్చింది, ఈకి 5 వచ్చింది. సో రెండింటిని యాడ్ చేసి చూడండి ఏమొస్తుంది, 13 అంటే 13 రావట్లేదు. సో ఇది కూడా తప్పే. నెక్స్ట్ ఈకి ఇప్పుడు రివర్స్లో వేసాం కదా నెంబరింగ్, అది ట్రై చేయండి. హెచ్కేఎం ఉంది 19 ఉంది, ఈకి 22 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేసి చూడండి ఏమొస్తుంది, 41 కదా. సో ప్యాటర్న్ కనిపెట్టారు కదా. నంబర్ సిరీస్ని రివర్స్లో తీసుకున్నప్పుడు అదే ఆ రెండింటిని యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. ఓకే, సేమ్ మనం ఇప్పుడు దేనికి అడిగాడు, సికి అడిగాడు. సికి ఫస్ట్ రివర్స్ ఆర్డర్లో నంబరింగ్ తీసుకున్నప్పుడు వాటి కోడ్ కనిపెట్టండి. ఎస్కి ఏమొస్తుంది, 8 వస్తుంది. 8 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ హీకి మనకి 41 వచ్చింది కాబట్టి హెచ్ఈకి 41 డైరెక్ట్గా యాడ్ చేసేయండి, మీకు టైం సేవ్ అవుతుంది. అంటే 49. సో 49 విల్ బి యువర్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ చైనీస్ కోడింగ్. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ నేమ్స్ చూడడానికి చైనీస్ వర్డ్స్లా ఉంటాయి. సో దీని చైనీస్ కోడింగ్ అనే పేరు ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని చీకారు మీన్స్ స్కై ఈజ్ బ్లూ, అండ్ రోపాడి మీన్స్ బ్లూ అండ్ రెడ్, పాలోజీ మీన్స్ స్కై అండ్ సీ, ఫైండ్ ద కోడ్ ఫర్ రెడ్ అని అడిగాడు. ఇప్పుడు వీటికి కామన్గా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ కనిపెడితే మీకు ఈ కోడ్ రెడ్కి కోడ్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే వాడు ఇచ్చిన కోడ్ని కింద అలా రాసుకోండి, చీకారు స్కై ఈజ్ బ్లూ. నెక్స్ట్ రోపాడి బ్లూ అండ్ రెడ్ కదా, అది రాయండి అలా. నెక్స్ట్ పాలోచి స్కై అండ్ సి. ఇప్పుడు ఏం చేయాలంటే రెడ్కి కదా కోడ్ అడిగాడు, ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో రెడ్కి డైరెక్ట్గా మీరు ఫైండ్ చేయగలరంటే రెడ్కి డిఈ అని ఉంది ఇక్కడ కోడ్, డిఈ అని ఉంది కాబట్టి మీరు సో ఇక్కడ రెడ్కి ఏముంది, పైన డిఈ ఉంది. డిఈ అనేది ఇక్కడ కామన్గా ఎక్కడైనా ఉందా, లేదు. సో రెడ్కి కోడ్ ఏమవుతుందంటే డిఈ అవుతుంది. సో ఇక్కడ ఈ కేసులో ఇలా సాల్వ్ అయిపోయింది, కానీ కొన్ని కేసెస్లో మీకు ఇది సాల్వ్ అవ్వదు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, 1 సెకండ్. ఇప్పుడు బ్లూకి కోడ్ రెడ్కి కోడ్ అడిగితే డి అని డైరెక్ట్గా చెప్పగలరు, ఎందుకంటే ఇక్కడ డి అనేది ఒకటే ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు సికి కోడ్ అడిగితే ఏం చేస్తారు, సికి కోడ్ అడిగాడు, సికి ఇక్కడ పైన సిహెచ్ఏ అని ఉంది, చి అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ స్కైకి చి అని ఉంది కోడ్. ఓకే, సో రెండింటికి కామన్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. సో మనం ఇప్పుడు ఈ కింద వర్డ్లో ఈ పైన ప్యాలో చి అని ఉంది, ఈ మూడిట్లో ఏ వర్డ్ అయినా దీనికి మ్యాచ్ అవ్వచ్చు. సో దీన్ని సికి ఇప్పుడు ఎలా ఫైండ్ చేయాలి కోడ్ అనేది చూద్దాం. ఇప్పుడు సి అనేది ఎక్కడైనా ఉందా, స్కై అండ్ సి అనేది ఎక్కడ కింద లేదు, ఇక్కడ స్కై ఈజ్ బ్లూ అని ఉంది, బ్లూ అండ్ రెడ్, స్కై అండ్ సి అనేది ఓన్లీ థర్డ్ వర్డ్లో ఉంది. సో మనం మిగిలిన రెండింటికి కోడ్ ఫైండ్ చేస్తే సికి ఒకటి పైన నార్మల్ టెక్స్ట్ మిగిలిపోద్ది, ఒక టెక్స్ట్ మిగిలిపోతే అదే కోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్కై అండ్ సి, ఇక్కడ స్కై ఉంది, స్కై ఇంకెక్కడ ఉందో ఫైండ్ చేయండి, పైన ఉన్న వర్డ్స్ ఇక్కడ ఒకటి ఉంది స్కై. సో ఈ రెండింటికి కామన్గా ఉన్నది ఏంటి చూడండి, స్కై ఫైండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ రెక్టాంగిల్ ఇవ్వండి స్కైకి, ఇక్కడ కూడా రెక్టాంగిల్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఈ పైన ఉన్న వర్డ్స్లో కామన్గా ఏముంది చూడండి, సిహెచ్ ఇక్కడ కామన్గా ఉంది. సో దీన్ని కూడా ఒక రెక్టాంగిల్ ఇచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఎక్కడతో ఇది అయిపోయింది, మన సి కావాలి. ఇక్కడ ఎండ్ ఎలిమినేట్ చేసామనుకో, ఎండ్ ఎక్కడ ఉంది, మళ్ళీ ఏ వర్డ్లో ఉంది, స్కై ఈజ్ బ్లూ అండ్ రెడ్, ఇక్కడ ఎండ్ ఉంది. సో ఎండ్కి సర్కిల్ ఇచ్చుకోండి, ఇక్కడ కూడా సర్కిల్ ఇచ్చుకోండి. సో సేమ్ ఇక్కడ అలా చేశారు, ఇక్కడ కూడా అలా చేయండి.
సో ఇక్కడ లో, ఇక్కడ రో ప్యాడీ అని ఉంది. సో ఇక్కడ ఏం చేయాలి, కామన్గా ఉంది ఫైండ్ చేయాలి. ఇక్కడ పిఏ కామన్గా ఉంది, దీన్ని రౌండప్ చేయండి. ఇక్కడ మిగిలింది ఏంటి, ఎల్ఓ కదా. సో సికి కోడ్ ఏమవుతుంది, ఎల్ఓ. సో దట్స్ ద ఆన్సర్, సింపుల్. థ్యాంక్ యూ.